హాయ్ ఎవ్రీవన్, మీరందరు చూస్తున్న న్యూస్ ఇండియా పాకిస్తాన్ వార్ గురించి. అయితే వార్ అనౌన్స్మెంట్ ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే చాలామంది మన భారతదేశంలో ప్రజలు యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు. అయితే యుద్ధం జరగాలని కోరుకునే వారిలో ఎక్కువ శాతం మంది ఆ యుద్ధంలో పాల్గొనరు. అయితే వారందరూ కోరుకుంటారు. అయితే వారు ఎలా చూస్తున్నారంటే ఇండియా పాకిస్తాన్ ఒక క్రికెట్ మ్యాచ్ లాగా చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఓడిపోతారు, గెలుస్తారు, సహజమే. అక్కడ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగదు. ఇండియా పాకిస్తాన్ వార్లో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము చాలా జరుగుతుంది. అదేవిధంగా యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధ ప్రభావము తర్వాత నివసిస్తున్న జనము మీద, ఆ దేశం మీద పడుతుంది. ఆర్థిక వ్యవస్థ కృంగిపోతుంది, ఇంకా ఎంతో ఆస్తిని కోల్పోతూ ఉంటారు. అయినప్పటికీ సరే మనకున్న కష్టము ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే నిజంగా మనమందరము ఏం కోరుకోవాలి? యుద్ధంలో మనం గెలవాలని కోరుకోవటం మంచిదే. అయితే ఆ యుద్ధంలో ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఖచ్చితంగా మన దేశం కొరకు మనం ప్రార్థన చేయటం మన భారతీయుల హక్కు. అయితే ఈ యుద్ధాన్ని దేవుడికి అప్పచెప్తాం. ఆయన కూడా మనకి తోడుగా ఉంటాడు. మన బలము కంటే దేవుని బలము చాలా గొప్పది. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదటి సమూయేలు 17:47 చూసుకుంటే చూడండి, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ ఆయుధాలతో వెళ్ళలా, ఒడిసెల రాయి తీసుకొని వెళ్ళాడు. అయితే తన వెనుకాల ఉండి యుద్ధం దేవుడు చేశాడు. ఇప్పుడు కూడా మనం భారతీయులుగా దేవుడు మొరపెట్టుకుందాం. దేవునికి మొరపెట్టుకుంటే మన భారతదేశాన్ని దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే భారతీయులుగా మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని భేదం లేదు. మనందరము భారతీయులము. నరేంద్ర మోడీ గారి కొరకు ప్రార్థన చేయాలి. ఆర్మీ మేనేజర్స్ కొరకు ప్రార్థన చేయాలి. నేవీ ఆఫీసర్స్ కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, ముందు నేను అనిపిస్తున్న 2 లేడీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆర్మీ నేవీ ఆఫీసర్స్. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఇండైరెక్ట్గా మనము కూడా యుద్ధంలో పాల్గొనాలి. ఆ యుద్ధము యెహోవాదే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.